హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవి ఆఫ్ ఎంఏబెడ్ అండి. ఈరోజు నేను మీతోటి 8th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెట్ స్టూడెంట్స్కి, టెట్ ఆస్పిరెంట్స్కి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి, యాజ్ వెల్ యాజ్ 8th క్లాస్ స్టూడెంట్స్కి సో యూస్ఫుల్ కంటెంట్ అండి. అంటే ఇక్కడ ఈ 8th క్లాస్లో ఉన్నటువంటి ఈ గ్రామర్ టాపిక్స్ 3 టాపిక్స్ ఉన్నాయండి. 3 కూడా అసలు ఎంత వాల్యుబుల్ అంటే లైక్ డైమండ్స్ అండి. హియర్ చూడండి, లుక్ ఎట్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఐ స్పాటెడ్ ఇన్ ఏ షాప్ ఇన్ బ్రిడ్ పోర్ట్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఐ స్పాటెడ్ ఇన్ జంక్ షాప్ ఇన్ బ్రిడ్ పోర్ట్ అంటే ఈ సెంటెన్స్లో జంక్ షాప్ దగ్గర బ్రిడ్ పోర్ట్ అనే ఏరియా దగ్గర ఐ స్పాటెడ్ అంటున్నాడు. ఐ స్పాటెడ్ అండ్ ఐ దగ్గర ఐ అంటే సబ్జెక్ట్ అవుతుంది, స్పాటెడ్ అంటే V2 అవుతుంది. V2 తర్వాత ఉన్నదంతా కూడా మనకి ప్రెడికేట్ లేదా ఆబ్జెక్ట్ అట్లా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ స్టోరీని డిస్క్రైబ్ చేశాడు. పాస్ట్ యాక్షన్లో అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ స్టోరీని డిస్క్రైబ్ చేశాడు. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ ద ఎర్లీ 19th century. దిస్ వన్ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్. ఇది బ్యాడ్ కండిషన్లో ఉంది అంటూ ఒక పాస్ట్ యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఈ పాస్ట్ యాక్షన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సినటువంటి టెన్స్ ఏంటో వీ హ్యావ్ టు నో ఇమీడియట్లీ. ఓకే అండి. పాస్ట్ యాక్షన్ ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్లో చెప్తారు. పాస్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తారు. చూడండి, ఐ స్పాటెడ్, ఐ అనేది సబ్జెక్టు, స్పాటెడ్ అనేది V2. అంటే మనం ఈ సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ చూడండి ఇక్కడ రాసాను, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడు వెర్బ్ యొక్క రూపం V2లో ఉండాలి. అంటే వెర్బ్ యొక్క V1 ఏంటండి? స్పాటెడ్. V2 స్పాటెడ్, V3 కూడా స్పాటెడ్ అవుతుంది. అట్లానే ఇంకో సెంటెన్స్ ఆ పక్కకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో కూడా చూడండి, సెడ్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ ఎర్లీ అంటున్నాడు. సెడ్ అనేది V2 అవుతుంది. అలాగే వజ్ అనేది V2 అవుతుంది. అలా ఇటాలజైజ్డ్ వెబ్స్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. అలా ఇటాలజైజ్డ్ కొంచెం పక్కకి రాసినటువంటి ఈ స్పాటెడ్, సెడ్ అనేవి ఏంటండి? ఇటాలజైజ్డ్ వర్డ్స్. అవి ఆ వెబ్స్ ఏ టెన్స్ లో ఉన్నాయంటున్నాడు? పాస్ట్ టెన్స్ లో ఉన్నాయంటున్నాడు. దే టెల్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ నౌ. దీనికంటే ముందుగా ఏదైతే జరిగిందో అది దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి ఆ సెంటెన్సెస్ అంటున్నారు. అంటే ఏదైనా సెంటెన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్లో ఉన్నటువంటి జరిగిపోయినటువంటి విషయాన్ని మనం దేంతో చెప్పొచ్చు? వీటితో చెప్పొచ్చు అని సింపుల్గా దాని అర్థం. రీడ్ ద పాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ద వెర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ అలాగే ఇంకా పాసేజ్ ఇచ్చాడు. ఆ పాసేజ్లో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ ఫార్మ్స్, V2 ఫార్మ్స్ ఏంటో చెప్పమంటున్నాడు. ఏ మ్యాన్ గాట్ అనేది V2, సాట్ డౌన్, సాట్ అనేది V2, అలాగే వజ్ అనేది V2. ఇక చూడండి, టేక్ V2 ఫార్మ్ టుక్. అలాగే అరెస్ట్కి అరెస్ట్ అనేది V1, అరెస్టెడ్ అనేది V2. హెల్డ్ V2 ఫార్మ్. ఫ్రీడ్ హిమ్, దెన్ ఫ్రీడ్ హిమ్ అంటున్నాడు. అలా సెంటెన్స్ని అక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి వెర్బ్స్ ఏంటండి? వెర్బ్స్ ఇవన్నీ కూడా V2లో ఉన్నాయి. ఓకే, నౌ లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. ద వెనీర్ హ్యాడ్ లెఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ బీన్ టేకెన్ దేర్ టోల్ ఆన్ దిస్ డెస్క్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ సెంటెన్స్ ఇది కూడా ఒక స్టోరీలా డిస్క్రైబ్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు చూడండి, అక్కడ V2లో ఇది హ్యాడ్ లిఫ్టెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాశాడు. హ్యాడ్ లెఫ్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటండి? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ రాసాను చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ఈ సెంటెన్సెస్ని, ఈ పారాగ్రాఫ్ని మేడ్ చేశారు. ద వెనీర్ హ్యాడ్ లెఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. బోత్ ఫైర్ అండ్ వాటర్ told it on the desk. Notice the verbs had lifted, had taken. The other found and bought in the desk in the past. Desk was damaged before the other found and bought it. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఫైర్ అండ్ వాటర్
ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ద అదర్ ఫోన్డ్ ఇట్ అండ్ బాట్ ఇట్ అంటే ఏం చేస్తారు చూడండి ఇక్కడ. ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ దేనికి ముందుగా, అదర్ ఫోన్డ్ ఇట్ అండ్ బాట్ ఇట్. అతను తీసుకురాకముందు కనుగొనడానికి ముందు జరిగినటువంటి యాక్షన్ ఏంటది, వాటర్. ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్, రెండు కూడా ఫైర్ వాటర్ కూడా డ్యామేజ్ అయిపోయాయి అని అర్థం. అంటే ముందు జరిగిన యాక్షన్ ఫైర్ అండ్ వాటర్ డ్యామేజ్ కావాలి. సో యాక్షన్ ముందు జరిగినటువంటి యాక్షన్ ఇప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ V3లో రాసుకోవాలి. సెకండ్ జరిగిన దాన్ని V2లో రాసుకోవాలి అని అర్థం. ఇక్కడ చూడండి, అది దాన్ని ఇక్కడ ఎలా డిస్క్రైబ్ చేశాడు. వీ యూజ్ వెబ్ ఫార్మ్స్ హ్యాడ్ డ్యామేజ్డ్ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ ద ఎర్లియర్ పాస్ట్ ఇఫ్ దేర్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్. ఏవైనా 2 సంఘటనలు గత కాలంలో జరిగినట్లయితే వీ యూజ్ హ్యాడ్, అక్కడ మనం హ్యాడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అని దాని అర్థం. ఫ్రమ్ ద ఈవెంట్ దట్ ఆకర్డ్ ఫస్ట్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ లో జరిగినటువంటి ఫస్ట్ ఈవెంట్ ని మనం హ్యాడ్ ప్లస్ V3లో రాసి సెకండ్ జరిగినటువంటి ఈవెంట్ ని V2లో రాసుకోవాలి. వీ ఆల్సో యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ షో ద సంథింగ్ విష్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్. ఏదైనా కోరుకోవటంలో లేదా ముందుగా అంచనా వేయటంలో, జరగాలని అనుకోవటంలో, పర్టికులర్ టైంలో చెప్పాలనుకున్న సెంటెన్సెస్ ని కూడా ఈ హ్యాడ్ ప్లస్ V3లో రాసుకోవాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ వన్, డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ డిఫరెన్స్ మీనింగ్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. మేడం, ఓన్లీ ఫస్ట్ జరిగిన యాక్షన్నే హ్యాడ్లో రాయాలా, మిగిలినన్ని మామూలుగానే రాసేయాలా అన్న డౌట్ మనకు వచ్చినప్పుడు అలా కాదు. అక్కడ ఇంకా విషెస్ ఏవైనా జరగాలని మనం కోరుకుంటున్నాము, ఆల్రెడీ కోరుకున్నాము, ఎక్స్పెక్ట్ చేసే వాటిని కూడా హ్యాడ్ ప్లస్ V3లో చెప్పుకోవచ్చు. అలాగే పాస్ట్ లో పర్టికులర్ టైంలో జరిగినటువంటి ఈవెంట్స్ ను కూడా హ్యాడ్ ప్లస్ V3లోనూ చెప్పాలని అర్థం. చూడండి, ఇక్కడ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ గా సెంటెన్సెస్ ఇచ్చాడు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది అన్నాడు. రెండు కూడా V2లో రాసేసారు. ఇది రాంగ్. అలా కాకుండా ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, రెండవది V2లో సింపుల్ పాస్ట్ లోను రాసుకోవాలి. చూడండి, ఇక్కడ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగిందా, స్టేషన్కి వెళ్ళడం ముందు జరిగిందా? ట్రైన్ వెళ్ళిపోవటమే ముందు జరిగింది. ఎందుకంటే వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఫస్ట్ జరిగిన యాక్షన్ని V3లో హ్యాడ్ పెట్టి రాయాలి. ఓకే, ఇది సెకండ్ జరిగింది. ఇది సెంటెన్స్ లో ఫస్ట్ ఉంది కదా, ఇది ఫస్ట్ జరిగిందా అన్న థాట్ మనకు వస్తుంది, అలా కన్ఫ్యూజన్ మనకు వస్తుంది. కానీ మన దాన్ని ఒక తెలుగు అర్థాన్ని తీసుకుని లేకపోతే కొంచెం నెమ్మదిగా ఆలోచించినట్లయితే ఏది ముందు జరిగిందో మనకు అర్థమవుతుంది. ముందు జరిగిన దాన్ని ఎర్లియర్ పాస్ట్ అంటారు. దాన్ని హ్యాడ్ ప్లస్ V3తో రాయాలి. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అలా కాకుండా రెండోసారి జరిగిన సంఘటనను V2లో రాసుకోవాలి. అదండి మీనింగ్. ఇక్కడ పారాగ్రాఫ్, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడండి. ఆ పారాగ్రాఫ్ బ్లాంక్స్ తో ఇచ్చాడు. చూడండి, బ్లాంక్స్ ఈజీగానే ఉంటాయండి. ఈ బ్లాంక్స్ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ వెన్ షీ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే. అతను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి షీ హ్యాడ్ టోన్ ఆ డ్రెస్. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తన డ్రెస్ చిరిగిపోయి ఉంది. అంటే డ్రెస్ చిరిగిపోవడం ముందు జరిగింది. హ్యాడ్ టోన్ అని రాసుకోవాలి. టోన్ V2. ఇక్కడ హ్యాడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. హ్యాడ్ పక్కకి ఏమొచ్చింది, V3 వస్తుంది. హ్యాడ్ పక్కకి ఎప్పుడు కూడా V3 వస్తుంది. నెక్స్ట్ అక్కడ V2 వస్తుంది. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ బ్లాంక్ లో షీ కేమ్. ప్రతి దానిలో కూడా, ప్రతి బ్రాకెట్ లో కూడా V1 ఫామ్ ఇస్తాడు. మనం దాన్ని V2లో రాసుకోవాలా లేకపోతే హ్యాడ్ ప్లస్ V3లో రాసుకోవాలా అనేది మనం సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, షీ తర్వాత కేమే పెట్టుకోవాలి. షీ ఆఫ్టర్ కేమ్ పెట్టాలి.
V2లో. సరే ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా V3నే రాయాలి. ఆల్రెడీ హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా V3ని రాసుకుంటాము. ఎక్కడండి V3 రాసుకుంటాం. V3 అంటే ఏంటండి ఇక్కడ టియర్ అంటే చిరిగిపోవడం. టియర్ అంటే చిరిగిపోవడం. టియర్ టోన్ టియరింగ్ అట్లా. సెడ్ సేకి V2 ఫామ్ సెడ్. అలాగే హ్యాడ్ క్వారెల్డ్, హ్యాడ్ ఆఫ్టర్ హ్యాడ్ ప్లస్ V3, క్వారెల్డ్, హ్యాడ్ ప్లస్ ట్రైడ్. ఎందుకని హ్యాడ్ రాసేస్తామండి డైరెక్ట్గా మనం ఇక్కడ అంటే ఆల్రెడీ హ్యావ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హ్యాడ్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ హ్యావ్ అని ఇచ్చాడు. ప్రతి బ్రాకెట్లోనూ హ్యావ్ ఉన్న చోట మనం హ్యాడ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ కంప్లీటెడ్ యాక్షన్ మనం డిస్కషన్ జరిగేది ఈ పాస్ట్ టెన్స్ గురించి కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఇప్పుడు కూడా హ్యాడ్ ఉంటుంది. అలాగే హ్యాడ్ పక్కడికి V3 వస్తుంది. ఓకే, హ్యావ్ పక్కకు కూడా V3 వస్తుంది ప్రెసెంట్ టెన్స్ లో. అయినప్పటికీ మనం ఇక్కడ హ్యాడ్ ప్లస్ హ్యాడ్ పక్కన ఎప్పుడు కూడా V3 రాసుకోవాలి అన్న ఐడియా వీ షుడ్ హ్యావ్ ఎవ్రీబడి. ఓకే, నెక్స్ట్ షీ హ్యాడ్ టోల్డ్. టెల్ కి V3 ఫామ్ టోల్డ్. అలాగే హ్యాడ్ చేజ్డ్ కి V3 ఫామ్ చేజ్డ్. లైక్ దట్. ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు కాబట్టి మన హ్యావ్ ఇవ్వగానే కళ్ళు మూసుకుని హ్యాడ్ అని పెట్టేసుకోవచ్చు. హ్యాడ్ ఫాలెన్ డౌన్ అండ్ హ్యాడ్ టోన్ చిరిగిపోవడం. ఏం చిరిగిపోయింది? డ్రెస్ చిరిగిపోయింది. చిరిగిపోయిన దాన్ని ఎట్లా చెప్పుకోవాలి? టియర్ టోన్ టియరింగ్ అంటాం. దీస్ ఆర్ ద 4 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. హియర్ విచ్ వెర్బ్ ఫార్మ్ వీ నీడ్ టు రైట్ అండి? టోన్. ఓకే, టియర్ టోన్ V2 ఆల్సో టోన్ ఓన్లీ, V3 ఆల్సో టోన్ ఓన్లీ. మనం V2 అని రాయాలి. ఎందుకు ఐడెంటిఫికేషన్ రావాలి? ఇక్కడ హ్యాడ్ పక్కకి ఎప్పుడు V3 వస్తుంది కాబట్టి టోన్ అని రాస్తున్నాం. ఓకే అండి. అలా ఇక్కడ ఇంకా ఇచ్చాడు చూడండి. అండర్లైన్ ద వెర్బ్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ 2 కాలమ్స్, పాస్ట్ అండ్ ఎర్లియర్ పాస్ట్. ఒక సెంటెన్స్ లో 2 కాలమ్స్ లేదా 2 పార్ట్స్ ఇచ్చినప్పుడు ఒకటి సింపుల్ పాస్ట్ లోను, రెండవది ఎర్లియర్ పాస్ట్ లోను రాసుకోవాలి. పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ అని ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఎర్లియర్ పాస్ట్ లోను రాయండి అని చెప్తున్నారు. పాస్ట్ ఎర్లియర్ పాస్ట్ లోను రాయండి అంటే పాస్ట్ లో అంటే సింపుల్ పాస్ట్ లో అని, ఎర్లియర్ పాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 లో అని. హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏంటంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయమని అర్థం. ఓకే అండి. ఇక్కడ చూడండి సెట్ అవుట్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఓకే, స్టేడ్ అనేది ఇక్కడ ఉంది చూడండి. స్టేడ్ అనేది కూడా పాస్ట్ టెన్సే అవుతుంది. మరి ఎర్లియర్ పాస్ట్ ఏది అవుతుందండి? హ్యాడ్ ప్లస్ సీన్. ఎర్లియర్ పాస్ట్ హ్యాడ్ ప్లస్ సీన్. అట్లానే అరైవ్డ్ V2 ఫామ్ అంటే సింపుల్ గా పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ హ్యాడ్ ప్లస్ లెఫ్ట్ అంటే ఎర్లియర్ పాస్ట్. ఓకే, కేమ్ అంటే V2 అంటే పాస్ట్. హ్యాడ్ గాన్ వచ్చితే వెంటనే ఎర్లియర్ పాస్ట్. అలాగే సాట్ V2 ఓన్లీ, V2 అంటే పాస్ట్. అలాగే హ్యాడ్ ప్యాక్డ్ అనగానే ఇక్కడ ఎర్లియర్ పాస్ట్ లో రాసేసుకోవాలి. అలాగే టర్న్డ్ అంటే V2 అనగానే పాస్ట్ ఉన్నటువంటి కాలం బాక్స్ లో రాసుకోవాలి. హ్యాడ్ ఫాలెన్ అనగానే ఇక్కడ ఎర్లియర్ పాస్ట్ అని బాక్స్ లో రాయాలి. ఓకే అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి.